హాయ్! హలో! అందరికీ నమస్తే. నేను సుపర్ణ. సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. ఈరోజు మనది అద్భుతమైన రెసిపీ కాదండి. అద్భుతమైన 2 ప్రదేశాలను చూడబోతున్నాం. కార్తీక మాసం కదండీ! వనభోజనాలకెళ్దాం. వనభోజనం అంటే ఏ చెట్టు కిందో, ఒక ఇంట్లో చెట్టు పెట్టుకోనో అలా కాదు. అసలు సిసలైన వానానికి వనభోజనానికి వెళ్తున్నాం. ఈ వనభోజనానికి వెళ్ళే దారిలో ఒక అద్భుతమైన ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమాన్ని కూడా మనం చూసేసిన తర్వాత వనభోజనానికెళ్ళిపోదాం. ఈ ఆశ్రమం పేరు సాయి గీతా ఆశ్రమం. ఇది మేడ్చల్‌కి దగ్గరలో ఉంటుందండి. ఈ ఆశ్రమంలో దాదాపు 500కు పైగా ఔషధ గుణాలున్న మొక్కలున్నాయట. మనం మామూలుగా దేవతా వృక్షాలని మర్రి చెట్టు, రావి చెట్టు, ఉసిరి చెట్టు వీటిని అంటాం కదా! అవి కాకుండా ఇక్కడ రుద్రాక్ష చెట్లు ప్రత్యేకంగా పెట్టారు. ఈ రుద్రాక్ష చెట్టు శివస్వరూపంగా భావిస్తాం కదా! అందుకే కార్తీక మాసం శివస్వరూపాలు కాబట్టి శివునిలాగా అలంకారాలు చేశారు. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క అలంకారం చేసి, ఒక్కొక్క పేరు పెట్టారు. శివుడని, నటరాజని ఇట్లా రకరకాల పేర్లతోటి అలంకారాలు చేశారు. ఇంకా దానికి ఒక బోర్డ్ తగిలిచ్చి ఉంటుంది. ఆ బోర్డ్ మీద వివరంగా రాసించుంటుంది. అదేం చెట్టు, ఏ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, ఎందుకు ఉపయోగపడుతుంది. ఇలా ప్రతి చెట్టుకి ఒక బోర్డ్ తగిలిచ్చి ఉంటుంది. ఆ తర్వాత ఇదొక ప్రత్యేకం అన్నమాట. రాముల వారి బంటైన ఆంజనేయుల స్వామి, శివుని కుమారుడైన గణపతి, విష్ణుమూర్తి వాహనమైన గరుడాళ్వారు. ఈ ముగ్గురిని కలిపి ప్రతిష్ఠ చేశారు. ఈ మండపం చుట్టూతా నల్లరాళ్ళు పరిచుంటాయండి అక్కడక్కడ అడుగుకొకటి దూరంలో. వాటి మీద నుంచి నడిస్తే 108 ప్రదక్షిణాలు చేసిన ఫలితం ఉంటుందిట. ఇది కలిదోష నివారణార్థం చేశారట ఈ ప్రతిష్ఠ. చక్కగా అక్కడ 3 ప్రదర్శనలు చేసి బయటికొచ్చి ఒక 10 అడుగుల దూరంలోనే బాబా మందిరం కూడా ఉంది. ఈ వృక్ష సముదాయాల మధ్యలోనే చల్లని వాతావరణంలో ప్రశాంతంగా ఉన్న ఈ టెంపుల్‌లోకెళ్దాం. బాబా గారు చాలా ప్రశాంతంగా చూస్తున్నట్లుగా కనిపిస్తుంటారు. గుడి లోపల కూడా చాలా ప్రశాంతంగా ఉందండి. మేము ఉదయాన్నే వెళ్ళాం కాబట్టి జనం ఎవ్వరు రాలేదు. తీర్థ ప్రసాదాలు తీసుకొని బయటకొచ్చాము. ఇది టచ్ మీ నాట్ చెట్టు. చిన్నప్పుడు వీటితో బాగా ఆడుకునేవాళ్ళం కదా! దీన్ని తాకగానే ఏదో సిగ్గుపడుతున్నట్టు ముడుచుకుపోతుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా ముడుచుకుపోతూ ఉంటే. ఈ పక్కనే ఈ 2 వృక్షాలని లక్ష్మీనారాయణ స్వరూపాలుగా చెప్తారు. వీటిని అలాగే అలంకారం కూడా చేస్తారు. దాదాపు 100 మీటర్ల హైట్‌లో ఉన్నాయి ఇవి. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ సప్తగిరుల నుంచి తీసుకువచ్చిన రాళ్ళ నుంచి ఈ గిరిని నిర్మించారట. దాని మీద కృష్ణుని ప్రతిష్ఠ చేశారు. చుట్టూతా ఉన్న నీళ్లు చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. ఈ నీళ్లలో తేలుతున్న రాయిని చూసారా? మిగిలిన రాళ్ళు వేయగానే అడుగుకెళ్ళిపోతాయి. ఈ రాయి మాత్రం తేలుతూనే ఉంటుందండి. రాముల వారు లంకకి వారధి కట్టారు గదా! అక్కడి రాయిట ఇది. అలా నీళ్లలో తేలుతూనే ఉంటుంది. ఈ గిరికి ప్రదక్షిణ చేసినా, పూజ చేసినా చాలా మంచిదట. అందుకని మా చేత కూడా ఇక్కడ పూజ చేయించారు. వాళ్ళే అన్నీ అరేంజ్ చేశారు. పసుపు, కుంకుమలు, ఒత్తులు అన్నీ ఇచ్చి మా చేత గిరికి పూజ చేయించి, హారతిప్పించారు. ఆ తర్వాత దీపాలెలిగించి నీళ్ళలో వదిలిపెట్టాం. వాళ్ళే మంత్రం చెప్పి అలా చేయించారు. ఆ తర్వాత ఈ తేలుతున్న రాయిని ముట్టుకున్నాం. చూసారా ఇది? నెట్టే కొద్దీ పైకి తేలుతోంది. ఇదొక అద్భుతం. ఇది చూసి బయటకొచ్చిన తర్వాత చిన్న పిల్లల్ని పిక్నిక్ ఇక్కడికి తీసుకొస్తారటండి అప్పుడప్పుడు. మంచి వాతావరణం కదా! ఒక్కొక్క చెట్టుకి ఇలా రాసి పెట్టిన ఉంటుంది చూసారా? ఏ నక్షత్రం వాళ్ళు ఏ చెట్టుకి ప్రదక్షిణ చేయాలి అది కూడా రాసి ఉంటుందట. నక్షత్ర దోషం ఉన్నవాళ్ళు ఇలా చేసుకోవచ్చు. తర్వాత బాబా గారు మంచి మంచి ప్రవచనాలిస్తారు. యోగా చేయిస్తారు. మెడిటేషన్ చేయిస్తారు. చిన్న చిన్న వ్యాధులకి గృహ రెమెడీలు చెప్తారటండి. ఆ తర్వాత ఏదన్నా ఇబ్బంది ఉన్నవాళ్ళు, ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఈ హాస్పిటల్‌లో చూపించుకోవచ్చట. ఉదయాన్నే ఒక గంట, 2 గంటల సేపు ఓపెన్‌లో ఉంటుందట. అప్పుడు వస్తే పూర్తిగా ఉచితంగా పరీక్షలు చేస్తారట. ఆ తర్వాత ఇది పూర్ణిమ చెట్టుటండి. ఎంత పెద్దగా ఉందో చూసారా? దాదాపు 10, 15 మీటర్ల వరకు వ్యాపించి ఉన్నదిది. దాదాపు 100 సంవత్సరాల పైనే ఉంటుంది ఇది మొలకెత్తి అనుకుంటా. ఎక్కడ ఉన్న ఈ ప్రతి చెట్టు దేవతా వృక్షంగా చెప్తున్నారు కదా! ఈ వృక్షాల దగ్గర దీపాలు పెట్టి మనస్ఫూర్తిగా ఒక న్యాయబద్ధమైన కోరికను కోరుకుంటూ ప్రదక్షిణాలు చేస్తే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందటండి. తర్వాత ఇది డివైన్ క్లాక్ అంటారు. ఇది ప్రతి గంటకి ఒకసారి మోగినప్పుడల్లా ఇది మనకి కాలం యొక్క విలువను తెలియజేస్తుందట. దీన్ని మోగించటానికి ప్రతిసారి ఇలా బొమ్మలాగా వచ్చి గంట కొట్టే ఏర్పాటు చేశారు. చాలా బావుందండి ఈ ఆశ్రమం. ఇంకా మనకేవైనా దోషాలు అలాంటివి కనుక ఉంటే ఇక్కడ సర్వదోష నివారణ హోమాన్ని చేస్తారు. ఇంకా కొబ్బరికాయతోటి దిష్టి దోషాన్ని కూడా పోగొడతారు. ఎలాంటి దోషాలున్నా పోగొట్టుకోవాలన్నా, లేదా ప్రశాంతంగా గడపాలన్నా ఈ ఆశ్రమాన్ని తప్పకుండా దర్శించండి. చాలా ప్రశాంతంగా ఉంది.
ఆశ్రమం నుండి బయలుదేరి కొండల కోయ పార్క్, ఆక్సిజన్ పార్క్ అంటారట దీన్ని. ఇక్కడికొచ్చేసాం. ఇది ఆశ్రమం నుంచి ఒక 3, 4 కిలోమీటర్ల లోపే ఉంటుందండి. ఈ 2 కూడా మేడ్చల్‌కి దగ్గరలో ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి బోయనపల్లి మీదుగా బస్సులు చాలా ఉంటాయట. ఈ కార్తీక మాసం అంతా స్పెషల్ బస్సులు కూడా ఉంటాయి. చక్కగా ఈ పార్కులో ఎటు చూసినా పచ్చదనం, ఎటు చూసినా 2, 3 కిలోమీటర్ల వరకు ఈ చెట్లే కనిపిస్తున్నాయి. మనకి బయట ఏం కనిపించదు. చెట్లు ఆర్చిలాగా ఉండి మనకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉన్నాయి కదా! ఎటు చూసినా ఎంతో పచ్చదనం. ఇంకా ఇటు చూడండి, మాయాద్వీపంలో బొమ్ముంటుంది గదా! అలాంటి బొమ్మనమాట. ఇది అక్కడికొచ్చిన జనాన్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ప్రతి వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు అక్కడికెళ్ళి. ఇది చూసారా? ఈ బ్రిడ్జి మీదకెక్కి మధ్యలో నిలబడితే వ్యూ చూడటానికి చాలా బావుంటుందండి. చిన్న చిన్న లేకులతోటి చాలా ఆహ్లాదకరంగా ఉంది. మాకు అలాట్ చేసిన ప్లేస్‌కొచ్చేసాం. మేము తెచ్చుకున్న సామాన్లన్నీ అక్కడున్న టేబుల్స్ మీద అన్నీ సర్దేసుకొని ఉసిరి చెట్టు కిందకొచ్చాం. ఉసిరి చెట్టు ఉంటేనే కదండీ వనభోజనం అనేది. ఉసిరి చెట్టు కిందే దీపాలు వెలిగించాలి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కిందే భోజనాలు చేయాలి. పెద్దవాళ్ళందరూ చక్కగా దీపాలు వెలిగించుకోవటానికి సామాగ్రంతా తీసుకొచ్చారండి. దీపాలు, నూనెలు, ఒత్తులు, పూలు, కర్పూరం అన్నీ తీసుకొచ్చారు పర్ఫెక్ట్‌గా. ఇవన్నీ పెట్టి పూజలు చేశారు. దీపాలు వెలిగించి, చిన్నవాళ్ళు కూడా చక్కగా దీపాలు వెలిగించారు, పూజ చేశారు. ఇవన్నీ చేసి మళ్ళీ మా ప్లేస్‌కొచ్చేసాము. ఇక్కడ చూసారా? ఇది మష్రూమ్ ఆకారంలో ఉంది కాబట్టి మష్రూమ్ టేబుల్స్ అంటారట వీటిని. అక్కడక్కడ మధ్య మధ్యలో టేబుల్స్ అరేంజ్ చేశారు. పిల్లలు ఒక టేబుల్ మీద అరేంజ్ చేసేసుకున్నారు చక్కగా వాళ్ళ ఫోన్‌లు, వాటర్ బాటిల్సు, స్నాక్సు అన్నీ పెట్టుకొని కార్డ్స్ ఆడటం మొదలుపెట్టేశారు. చిన్నవాళ్ళు ఆడుకుంటున్నారు గదా! మరి పెద్దవాళ్ళు ఏం చేయాలి? ఏం చేస్తాం చెప్పండి? ఇలాంటి ప్రదేశాలకొచ్చినప్పుడు పెద్దవాళ్ళందరూ ఒక చోట కూర్చున్నప్పుడు చక్కగా పారాయణాలు చేస్తాం. అదే చేశామండి మేము కూడా. లలితా పారాయణం, విష్ణు పారాయణం, అలాగే శివస్తుతి. ఇవన్నీ చక్కగా పారాయణం చేసేసరికి 1, 1:30 అయిపోయింది. ఈలోపే మాకు భోజనాలొచ్చేసాయండి. ఇదివరకు రోజుల్లో మేము చిన్నప్పుడు ఎడ్ల బండి మీద సామానంతా తీసుకెళ్ళి అక్కడే వంట చేసుకునేవాళ్ళం. అక్కడున్న చెట్లకు ఉన్న చింతకాయలు, ఉసిరికాయలు కోసి పచ్చడి చేసేవాళ్ళు. రోలు గూడా తీసుకెళ్ళేవాళ్ళం. అలా ఇప్పుడు ఈ అవకాశం ఇవ్వట్లేదు. ఇలాంటి చోట ఫుడ్ తీసుకెళ్ళొచ్చు గానీ, వంట చేసుకోవటానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. అంటే భయం కావచ్చు ఫారెస్ట్ అని, లేదంటే అక్కడ పొల్యూట్ అవుతుందని కావచ్చు. ఏదైనా పర్మిషన్ ఇవ్వలేదు వంట చేసుకోవటానికి. కనీసం టీ పెట్టుకుందాం అని తీసుకెళ్ళాం. అప్పుడు వాటికి గూడా పర్మిషన్ ఇవ్వలేదు. చక్కగా వేడి వేడి భోజనాలొచ్చినాయి గదా! క్యాటరింగ్ తెప్పిచ్చేసాం. ఆ భోజనాల్ని ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఆ ఏజ్ వాళ్ళ దగ్గర కూర్చొని హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తున్నారు. ఇలాంటి వాతావరణం సిటీ లోపల ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? అంతా కలుషితమైన వాతావరణం, పొల్యూషన్. కానీ అక్కడక్కడ ఇలాంటివి ఉండటం మన అదృష్టం. ఎప్పుడు ఫ్యాన్‌ల కింద, ఏసీల కింద కూర్చొని, కూర్చొని బోర్ కొట్టిపోతుంది. ఈ స్వచ్ఛమైన గాలిని, వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలంటే ఇలాంటివి అరేంజ్ చేసుకుంటూ ఉండాలి. కార్తీక మాసం ఒక్కటే కాదండి. అవకాశం వచ్చినప్పుడల్లా ఇలాంటి ప్రదేశాల్లో గడపడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా! పైగా ఇలా కలవటం వల్ల రిలేషన్‌షిప్‌లు గూడా బావుంటాయి. పిల్లల మధ్య, పెద్దవాళ్ళ మధ్య బాండింగ్ కూడా చాలా బావుంటుంది. హెల్తీ వాతావరణం కదా! ఏదో పెళ్ళిళ్ళలో అప్పుడప్పుడు కలిసినా ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేయలేము. హడావుడిగా ఉంటుంది. ఏదో కలుస్తాం, వెళ్ళిపోతాం. అలా కాకుండా రోజంతా ఇక్కడ స్పెండ్ చేస్తాం కాబట్టి హ్యాపీగా మాట్లాడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ, విషయాలన్నీ మాట్లాడుకుంటూ చక్కగా రోజంతా ఎంజాయ్ చేస్తాం కాబట్టి చాలా రోజుల పాటు గుర్తుండిపోతుంది ఈ మెమరీస్. ఈ చుట్టూతా చూడండి, మా చుట్టూతా ఉన్నవాళ్ళు కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు, షటిల్ ఆడేవాళ్ళు, రకరకాలుగా ఎంజాయ్ చేస్తున్నారు. మా వాళ్ళంతా భోజనాలు అయిపోయినాయి గదా! తీరిగ్గా కూర్చొని తంబోలా మొదలుపెట్టారండి. 2 గేమ్స్ ఆడారు. 2 గేమ్స్‌లో చిన్న పిల్లలే విన్ అయ్యారు. వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకి ఎంకరేజ్ అమౌంట్ కొంచెం ఇచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా. చిన్నవాళ్ళు వాళ్ళ గోలలో వాళ్ళుంటే, పెద్దవాళ్ళు ఉయ్యాలలూగటం మొదలుపెట్టారు. చిన్నప్పటి రోజులన్నీ గుర్తొస్తున్నాయని చిన్నప్పుడు అట్ల తద్దికి తెల్లవారుజామున భోజనాలు చేసి ఉయ్యాలలూగటానికి వెళ్ళేవాళ్ళం కదా! అలా లైన్‌లో నిలబడేవాళ్ళం. మన వంతు ఎప్పుడొస్తుందా అని. అలా లైన్‌లో నిలబడ్డారు పెద్దవాళ్ళందరూ కూడా. చక్కగా పెద్దవాళ్ళం పడతామేమో అని భయం లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉయ్యాలలూగుతున్నారు. వీళ్ళు ఇలా ఉయ్యాలలూగుతుంటే వీళ్ళ పిల్లలు, వీళ్ళ భర్తలు చెట్లెక్కి కూర్చున్నారండి. చూడండి ఎలా కూర్చున్నారో. వాళ్ళని చూసి మేము కూడా వీళ్ళెక్కగాలింది మనం ఎక్కలేకపోతామా చెట్లు అని చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకుంటూ మేము చెట్లెక్కామండి. చిన్నప్పటి రోజులన్నీ బాగా గుర్తొచ్చాయి. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాం. ఉయ్యాలలూగటం, చెట్లెక్కటం, భోజనాలు ఇవన్నీ. ఈ పార్క్‌లోనే లెఫ్ట్ సైడ్‌లో బర్డ్స్ పార్క్ ఉంది. అందులో రకరకాల పక్షులు, చిలకలు, గిన్నెకోళ్ళు, నక్షత్ర తాబేళ్ళు, పావురాలు, రకరకాల డక్కులు వీటన్నిటి కిలకిలారావాలతోటి ఈవినింగ్ అంతా చాలా హ్యాపీగా అనిపించింది. బాగా ఎంజాయ్ చేసి 5 కల్లా రిటర్న్ అయ్యాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.
మీరెలా ఎంజాయ్ చేశారనేది కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి.